హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి మూడవ లెసన్ వచ్చేసి 4వ తరగతి చూస్తూ ఉన్నాము. వ్యక్తిగత శుభ్రత అనేటువంటి దాంట్లో కొంచెం మిస్ అయినటువంటి పాఠంలో ఉన్నటువంటి ఆన్సర్స్ వచ్చేసి 4వ పాఠంతో క్లబ్ చేయడం జరిగింది. జతపరచండి. అందరూ నన్ను ఎగతాళి చేశారు, అందరూ సాయినే మెచ్చుకుంటారు. ఆరోగ్యం అంతా వ్యక్తిగత శుభ్రతలోనే ఉంటుంది. మా ప్రధానోపాధ్యాయులు కోప్పడ్డారు కూడా. ఆరోగ్య వారోత్సవాల్లో బహుమతి వస్తుందా? అవును కాదు రాయండి. ఆరోగ్య వారోత్సవాల్లో మీనాకు బహుమతి అనేటువంటిది వచ్చింది. కాదు. చక్కదనము అనేది వ్యక్తిగత శుభ్రతలోనే ఉంది. అవును. మీనా చింపిరి జుట్టు చూసి తోటి పిల్లలు మెచ్చుకున్నారు. కాదు. పరిసరాలు శుభ్రంగా ఉంటే అంటువ్యాధులు ప్రబలుతాయి. కాదు. ప్రతి ఆదివారం గోళ్లు కత్తిరించుకోవాలి. అవును. ఇక్కడ క్రింది పదాలను సొంత వాక్యాల్లో రాయండి. ఎగతాళి. మా బడిలో విద్యార్థులు కొన్ని సందర్భాల్లో ఎగతాళి అనేటువంటి చేస్తారు. శుభ్రత. మన బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలి, కాబట్టి శుభ్రతను అందరూ పాటించాలి. చింపిరి జుట్టు వేసుకొని బడికి వెళ్ళరాదు. సలహాలు. పెద్దల సలహాలు పాటించాలి. పరిసరాలు. మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. సూచించినట్లు రాయండి. మాదిరి. చెత్త చెదారము, తల్లి తండ్రి, అక్క చెల్లెలు, అన్న తమ్ముడు, పాలు నీళ్లు. క్రింది వాటికి బహువచనాలు అనేటువంటిది రాయండి. పశువు పశువులు, నాయకుడు నాయకులు, సమవస్త్రం సమవస్త్రాలు, సలహా సలహాలు, గోరు గోళ్ళు. క్రింది వాటికి వ్యతిరేక పదాలను రాయండి. మాదిరి పరిశుభ్రము అపరిశుభ్రము, ఆరోగ్యం అనారోగ్యం, నలుపు తెలుపు, మంచిది చెడ్డది, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు. తర్వాత పొడుపు కథలు అనేటువంటి 4వ లెసను 4వ తరగతి చూస్తూ ఉన్నాము. కర్ణాటక గవర్నమెంట్ తెలుగు. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. వచ్చిపోయే వారికి వడ్డించేది ఏది? వచ్చిపోయే వారికి వడ్డించేది తేలు. ఎప్పుడు మూసినా చప్పుడు కానివి ఏవి? ఎప్పుడు మూసినా చప్పుడు కానివి కంటి రెప్పలు. ఎప్పుడు ప్రక్కనే ఉంటే పటాలము ఏది? ఎప్పుడు ప్రక్కనే ఉండే పటాలము వచ్చేసి తేనెటీగ. భూమాత ముద్దుబిడ్డ ఎవరు? భూమాత ముద్దుబిడ్డ ఆకాశం. ఎంచలేని రూకలు ఏవి? ఎంచలేని రూకలు నక్షత్రాలు. క్రింది ఖాళీలను పూరించండి. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ. మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది. చెయ్యని కుండ పొయ్యని నీళ్లు. చిటారు కొమ్మున మిఠాయి పొట్లం. రాత్రివేళ రాచరికం, పగటివేళ పేదరికం. జతపరచండి. ఇక్కడ కిటకిట తలుపులు, అడవిలో పెరిగింది, తీయని కుండ, ఆకాశం జున్నుగడ్డ, రూకలు ఎంచలేము. క్రింది పదాలను మీ సొంత వాక్యాల్లో రాయండి. బొమ్మ. క్రింది పదాలను సొంత వాక్యాల్లో రాయండి. బొమ్మ. బజారులో అనేక రకాలైన బొమ్మలు మనము దొరుకుతుంది. వడ్డించు. అమ్మ కమ్మటి భోజనం అందరికీ వడ్డిస్తుంది. ఇల్లు. మా ఇల్లు అంటే మాకు చాలా ఇష్టము. సున్నం. తమలపాకులో సున్నంతో వేసుకుంటే నోరు పండుతుంది. పటాలం. చీమలు గోడలపైన పటాలాలుగా వెళ్తున్నాయి. ముద్దుబిడ్డ. నేను మా అమ్మకు ముద్దుబిడ్డను. పేదరికం. ఇంకా చాలామంది ప్రజలు పేదరికంతో బాధపడుతూ ఉన్నారు. క్రింది వాటికి వ్యతిరేక పదాలు రాయండి. మీద కింద, తీయని చేదు, వచ్చింది వెళ్ళింది, రాచరికం పేదరికము. థ్యాంక్ యూ వెరీ మచ్.